కొల్లేరు సరస్సులో మరోసారి నిషేధాజ్ఞలు ఉల్లంఘించారు టీడీపీ నేతలు. రాత్రికి రాత్రే రోడ్డు నిర్మించారు. ఆటపాక కోమటిలంక మధ్య రహదారి నిర్మించారు. కొల్లేరు అభయారణ్యంలో నిర్మాణాలు చేపట్టరాదని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేసిన టీడీపీ నేతలు రోడ్డును నిర్మించారు. గతంలో కూడా కొల్లేరులో రోడ్డు వేసేందుకు టీడీపీ నేతలు యత్నించారు. అయితే అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు. ప్రభాకర్ దగ్గరుండి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించారు. స్వయంగా ఎమ్మెల్యే పర్యవేక్షణలో ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. నిర్మాణాన్ని ఆపేందుకు యత్నించిన అటవీ శాఖ అధికారులపై ఎమ్మెల్యే చింతమనేని ఆయన అనుచరులు దౌర్జన్యానికి దిగారని కైకలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. అక్రమ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నందుకు చింతమనేని ప్రభాకర్ ఆయన అనుచరులు తమపై దౌర్జన్యానికి దిగారని అటవీశాఖ డిప్యూటీ రేంజర్ ఈశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చింతమనేనితో పాటు నలుగురిపై కేసు నమోదు చేశారు, ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, చెప్పండి, కొల్లేరులో ఏం జరుగుతుంది, ఆ అధికారులు ఏమంటున్నారు? నరేష్, కొల్లేరులో రహదారి నిర్మాణం పేరుతోటి అటవీ శాఖ అధికారుల మీద ప్రభుత్వ విప్ గా ఉన్న చింతమనేని ప్రభాకర్ చేసిన దాడి పట్ల సర్వత్రా కూడా ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది. అటవీ శాఖ అధికారులు తమ విధి నిర్వహణలో భాగంగా ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టవద్దంటూ ఎమ్మెల్యేకి నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రభుత్వ విప్ గా ఉండి ఒక ప్రధానమైన హోదా ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వ అధికారుల మీదనే ఆయన తిరగబడ్డారు. తన అనుచరులతో పాటు తను కూడా కలిసి వాళ్ళను తోచివేయడంతో పాటు వాళ్ళ మీద దౌర్జన్యం చేశాడు. ఈ సంఘటనపై ఎవరైతే బాధితులు ఉన్నారో అటవీ శాఖ అధికారికి సంబంధించిన డిప్యూటీ రేంజర్ ఈశ్వరరావు, తర్వాత అతని సిబ్బంది కూడా కైకలూరు పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీని మీద చింతమనేని ప్రభాకర్ మీద కేసు కూడా నమోదైంది. అయితే మొదటి నుంచి కూడా అంటే ఉన్న సమస్యలను ఏ రకంగా పరిష్కరించాలి, దానికి చట్టబద్ధత ఏ రకంగా కల్పించి వాటిని పరిష్కార దిశగా తీసుకువెళ్లాలని ఒక నిర్ణయాత్మకమైన పదవిలో ఉన్న చింతమనేని ప్రభాకర్ ఈ రకంగా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ తానే స్వయంగా దగ్గరుండి అధికారుల మీద దాడులు చేయించడం అనేది ఆయనకు పరిపాటిగా మారింది. ఇప్పటికే ఆయన మీద 40 కేసులు ఉన్న నేపథ్యంలో కొల్లేరులో తన ఇష్టారాజ్యంగా అక్రమ చెరువులను ప్రోత్సహించడం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం అనేది చింతమనేని ప్రభాకర్ చేస్తున్న కార్యక్రమాల్లో అనేక సందర్భాల్లో అతని మీద పోలీస్ కేసులు కూడా నమోదైన నేపథ్యం ఉంది. గత 4-5 నెలల కిందటే ముసునూరు తహసీల్దార్ మీద ఇదే విధంగా ఇసుక ర్యాంపు విషయంలో దగ్గరుండి తన అంచెలతో దాడి చేసిన కేసు కూడా సంచలనాత్మకం అయింది. ఇప్పుడు తిరిగి మరోసారి అటవీ శాఖ అధికారుల మీద అక్రమ రోడ్డు నిర్మాణానికి ప్రయత్నిస్తూ అడ్డుకున్నందుకు వారి మీద దాడికి పాల్పడ్డ చింతమనేని మీద కొల్లేరు కైకలూరు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. అధికారులు కూడా దీని మీద సీరియస్ గా తీసుకోవాలంటూ అటవీ శాఖ అధికారులు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. నరేష్, ఓకే, థ్యాంక్ యూ రమేష్. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరచూ వివాదాలకు కేంద్ర బిందువవుతున్నారు. గతంలో కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మెల్యే ఎంఆర్ఓ వనజాక్షిపై చింతమనేని దాడి చేశారు. దాడులు చేయడం చింతమనేని ప్రభాకర్కు కొత్తేం కాదు. ఇప్పటి వరకు చింతమనేని ప్రభాకర్పై 40కి పైగా కేసులున్నట్లు సమాచారం. పేకాట శిబిరాలు, కోడి పందాలు నిర్వహించడంలో ఎమ్మెల్యే చింతమనేని సిద్ధహస్తుడు. గతంలో జగన్నాథపురంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పెదవేగి ఎస్ఐ ఆనందరెడ్డి దాడి చేస్తే చింతమనేని అనుచరులు ఆ ఎస్ఐ దగ్గర రివాల్వర్ లాక్కొని బెదిరించి పంపించేశారు. 2013 జనవరిలో దెంతలూరు నియోజకవర్గ పరిధిలోని దిగ్గిరాలలో జూదమాడుతున్నారనే సమాచారంతో ఎస్ఐ బండి మోహన్ రావు సోదాలు చేస్తుండగా దాడి చేశారు. 2014 ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో స్క్వాడ్ ఇన్ఛార్జి ఆంజనేయులు దాడి చేయగా అతనిపై కూడా చింతమనేని అనుచరులు దాడి చేశారు. 2014 మేలో ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్పై దాడి చేసి కస్టడీలో ఉన్న నిందితులను తీసుకెళ్లారు. 2015 ఫిబ్రవరిలో అటవీశాఖ సిబ్బందిపై దాడి చేసిన ప్రభుత్వ విప్ కావడంతో కేసు పెట్టడానికి అధికారులు సాహసం చేయలేదు. 2015 మేలో మొక్కజొన్నల నిల్వల వివాదంపై మార్క్ఫెడ్ డిఎం రమేష్పై చేసుకున్నారు. స్టిల్ 14 కేసులు చింతమనేనిపై నడుస్తున్నాయి. రౌడీ షీటర్ కూడా ఓపెన్ అయింది. చింతమనేని వ్యవహారంపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, చెప్పండి, ఇంత పెద్ద ఎత్తున 40 కేసులు పైగా నడుస్తూ ఉన్నాయి. ఇంతకుముందు ఏలూరు ఎంఆర్ఓపై వనజాక్షిపై కూడా దాడి చేసిన ఘటనలు మనం చూసాం. ఎవరి అండ చూసుకొని ఇలా చేస్తున్నారంటారు? చింతమనేని వ్యవహారశైలి మొదటి నుంచి కూడా దూకుడుగా దుమ్ముడుగా ఉన్న పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2004 సమయంలో అతను తొలిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి కూడా
2009లో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంది. అతను తొలిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకసారి తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలు సంక్రాంతి సమయంలో కోడి పందాల్లో పాల్గొనడం, ఆ సమయంలో పోలీసులు దాడి చేయడంతో అతను కారు వదిలి పారిపోయిన సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ కేసులో అతని కారును స్వాధీనం చేసుకున్న తర్వాత చింతమనేని మీద కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ వ్యవహారంలో దాదాపుగా అంటే చింతమనేని ఒక ఎమ్మెల్యే స్వయంగా ఉండి కోడి పందాల్లో పాల్గొనడం అనేది అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించే సంఘటనగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నుంచి వరుస సంఘటనలు చూసుకున్నట్టయితే కనుక అతను పేకాటలు అదేవిధంగా కోడి పందాలలో అతనికి మక్కువ ఎక్కువ అనేది అతనే స్వయంగా ఒప్పుకుంటాడు. ఈ క్రమంలోనే తనకు చిన్నప్పటి నుంచి గ్రామీణ వాతావరణంలో పెరిగినందువల్ల తనకు ఈ రెండు వ్యవహారాలు మనసు ఎక్కువ లాగుతుంటుంది, అందువల్ల నేను అటువైపు ఎక్కువ అడుగులు వేస్తుంటానని కూడా అతను చెప్పడం బహిరంగంగానే చెప్తున్న విషయం. మరోవైపు చూసుకుంటే కనుక అతను ఇక్కడ ఈ రోజు జరిగిన సంఘటనలో మనం గమనిస్తున్నట్టయితే కనుక కోమట్లంక విలేజ్ కి ఆ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలతో ఎటువంటి సంబంధాలు లేవు. అది వేటూరు వైపు నుంచి రావాలన్నా లేదంటే కనుక అటు కైకలూరు నుంచి వెళ్ళాలన్నా కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు అనేక మార్లు మొరపెట్టుకోవడం జరిగింది. అప్పట్లో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు సైతం ఈ వ్యవహారాన్ని ఎత్తిపరుచులైనా సరే ఇక్కడ రోడ్డు వేయాలనే తలంపుతోటి 2013 సమయంలో అతను ఆటపాక నుంచి కోమట్లంక విలేజ్ గ్రామానికి రోడ్డు వేసే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర వివాదమైంది. స్వయంగా కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మీద అప్పట్లో కేసు నమోదైంది. అదేవిధంగా ఆయన అంశాల మీద కూడా అప్పట్లో కేసు నమోదైంది. అటవీ శాఖ అధికారులు అంటే వన్య సంరక్షణ విభాగం పరిధిలో ఉంది. ఇది ఈ మొత్తం కొల్లేరు అభయారణ్యం అంతా కూడా 5వ కంట్రోల్ పరిధిలో ఉన్నందువల్ల ఎక్కడా కూడా ఆ సమయంలో ఆ ఆటపాక నుంచి కొల్లేరు కోమట్లంక గ్రామానికి ఎటువంటి రహదారి నిర్మించకూడదు అనేది నిబంధనలో ఉన్న దృష్ట్యా మేము అడ్డుకుంటున్నామని అధికారులు కూడా చెప్పడం జరిగింది. అప్పట్లోనే ఆ వివాదం తీవ్రంగా ఉంది. సుమారుగా 5,000 మంది జనాభా ఉండి గ్రామానికి బయటకు రావాలంటే వారికి మార్గం లేదు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు బయటకు రావడానికి ఇక్కడ ఈ కైకలూరు గ్రామాన్ని ఆటపాక మీదుగా కైకలూరు గ్రామాన్ని సందర్శిస్తుంటారు. ఆటపాక గ్రామానికి కూడా సరైన రహదారి లేకపోవడంతో అనేక మార్లు మొరపెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజాము 2 గంటలకి బెంగళూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆ ప్రాంతానికి తన అనుచరులతో రావడం, సుమారుగా ఒక 30 నుంచి 40 ట్రాక్టర్ల మట్టి ఇసుకని తీసుకొచ్చి అతను ఆ రోడ్డు నిర్మాణం చేసినట్టు కూడా చెప్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం చూసినట్టయితే కనుక ఇటు గ్రామస్తులకు సంతోషకరంగా ఉన్నప్పటికీ కూడా గ్రామస్తులకు అండగా ఉన్నామని చింతమనేని ప్రభాకర్ అనుకుంటున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో అంటే చట్టాలను గౌరవించాల్సిన ప్రజాప్రతినిధిగా ఉండి చట్టాలను ఉల్లంఘించడం మీద ఒక విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇది కొల్లేరు అభయారణ్య పరిధిలో ఉంది. ఇది సుప్రీంకోర్టు నిషేధాజ్ఞలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మాత్రమే ఎవరైనా ప్రజాప్రతినిధులు నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అతను సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా అతను లెక్క చేయకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా నిషేధాజ్ఞలను కూడా ఉల్లంఘించినట్లయింది. ఈ నేపథ్యంలో అతని మీద అడ్డుకోవడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేయడం జరిగింది. వన్య సంరక్షణ విభాగం సంబంధించిన అధికారులు ప్రయత్నం చేయడంతో వారిని కూడా దుర్భాషలాడి వారిని పక్కకు గంటి వాళ్ళ అనుచరులు వారి మీద దాడి చేసిన వాళ్ళు కూడా కైకలూరు పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఈ వివాదం ఎక్కడితో ఆగి వ్యవహారంగా కనిపించట్లేదు. ఎందుకంటే ఇది స్వయంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం కాబట్టి దీనికి సంబంధించినంత వరకు ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ కొల్లేరు అంశాన్ని అంటే మేము 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకి తగ్గిస్తామని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు వీరందరూ కూడా ఇటువైపున ప్రజాప్రతినిధులకు ఓట్లు వేసి గెలిపించుకునే పరిస్థితి కనిపించింది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక కొల్లేరు అభయారణ్య పరిధంతా కూడా 5 నుంచి 3వ కాంటూరుకి కుదిస్తామని ప్రతి ఎన్నికల్లోనూ కూడా అప్పుడు హామీ ఇవ్వడం, ఆ హామీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చకపోవడం కొల్లేరు వరకు కూడా ఆగ్రహం నేపథ్యంలోనే మొత్తంగా ఈ వ్యవహారం తిరిగి గాలివానిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ వినాయక్.